హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాట్ ఎవర్ అంటే ఏమిటి? వాట్ ఎవర్ అంటే ఏదైనా లేదా ఏదైతే అది ఇంకా ఏమైనా సరే. వాట్ ఎవర్తో రోజు ఉపయోగించే 20 ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తెలుగు అర్థాలతో నేర్చుకుందాం. నంబర్ 1, నీకు ఏది కావాలంటే అది తీసుకో. టేక్ వాట్ ఎవర్ యు వాంట్. నంబర్ 2, నువ్వు ఏది తిన్నా నాకు పర్వాలేదు. ఐ డోంట్ మైండ్ వాట్ ఎవర్ యూ ఈట్. నంబర్ 3, ఏది జరిగినా నేను నీతోనే ఉంటాను. ఐ విల్ స్టే విత్ యూ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నంబర్ 4, నువ్వు ఏది నిర్ణయించినా నేను అంగీకరిస్తాను. ఐ విల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ డిసైడ్. ఇక్కడ యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. నంబర్ 5, అతను ఏది చెప్పినా నమ్మవద్దు. డోంట్ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. ఇక్కడ బిలీవ్ అంటే నమ్మడం. నంబర్ 6, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి. డూ వాట్ ఎవర్ యు లైక్. నంబర్ 7, ఆమె ఏది వండినా చాలా రుచిగా ఉంటుంది. వాట్ ఎవర్ షీ కుక్స్ టేస్ట్స్ డిలీషియస్. ఇక్కడ డిలీషియస్ అంటే రుచిగా. నంబర్ 8, నీకు ఏది అవసరమైతే అది చెప్పు. టెల్ మీ వాట్ ఎవర్ యు నీడ్. నంబర్ 9, ఏది జరిగినా భయపడవద్దు. డోంట్ బీ అఫ్రైడ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నంబర్ 10, నువ్వు ఏది కోరుకున్నా దానికోసం కష్టపడాలి. యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ వాట్ ఎవర్ యు వాంట్. నంబర్ 11, అతను ఏది చేసినా అందరూ ప్రశంసిస్తారు. పీపుల్ అప్రిషియేట్ వాట్ ఎవర్ హీ డస్. ఇక్కడ అప్రిషియేట్ అంటే ప్రశంసించడం. నంబర్ 12, నీకు ఏది అర్థం కాకపోతే అడుగు. ఆస్క్ వాట్ ఎవర్ యు డోంట్ అండర్స్టాండ్. నంబర్ 13, ఏది జరిగినా మనం ముందుకు వెళ్ళాలి. వీ మస్ట్ మూవ్ ఫార్వర్డ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నంబర్ 14, నీకు ఏది సరైనదనిపిస్తే అది చెయ్యి. డూ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ రైట్. నంబర్ 15, ఆమె ఏది ధరించినా అందంగా కనిపిస్తుంది. షీ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ వాట్ ఎవర్ షీ వేర్స్. ఇక్కడ వేర్స్ అంటే ధరించడం. నంబర్ 16, నీకు ఏది కావాలన్నా నేను కొనిస్తాను. ఐ విల్ బై వాట్ ఎవర్ యు వాంట్. నంబర్ 17, అతడు ఏది మాట్లాడినా జాగ్రత్తగా వింటాను. ఐ లిసన్ కేర్ఫుల్లీ టు వాట్ ఎవర్ హీ సేస్. ఇక్కడ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. నంబర్ 18, నీకు ఏది గుర్తుంటే అది చెప్పు. టెల్ మీ వాట్ ఎవర్ యు రిమెంబర్. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవటం. నంబర్ 19, ఏది జరిగినా ఆశను వదలవద్దు. నెవర్ లూజ్ హోప్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఇక్కడ హోప్ అంటే ఆశ. హోప్ అంటే ఆశ. నంబర్ 20, నువ్వు ఏది ఎంచుకున్నా నేను నీకు మద్దతు ఇస్తాను. ఐ విల్ సపోర్ట్ యూ వాట్ ఎవర్ యూ చూస్. ఇక్కడ మద్దతు అంటే సపోర్ట్. ఈరోజు మనం వాట్ ఎవర్ అనే పదాన్ని ఉపయోగించి 20 ఉపయోగకరమైన ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మీ వంతు వాట్ ఎవర్ అనే పదంతో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ను కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంగ్లీష్ టు తెలుగు వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.